నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట 32వ శ్లోకము. నగంగా నగయా కాశీ పుష్కరం న ప్రయాగకం సుఖశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాం నయేత్. ఫలమును ప్రసాదించుటలో భాగవత శాస్త్ర కథకు తీటుగా గంగా, గయా, కాశీ, పుష్కరము, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రములు ఏవియును నిలువజాలవు. 33వ శ్లోకము. శ్లోకార్థం శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం పటస్వ స్వముఖేనైవ యదీచ్ఛసి పరాంగతిం. పరమగతిని పొందవలెను అనేది కోరిక మీలో దృఢముగా ఉన్న ఎడల మీ నోటితో మీరు శ్రీమద్ భాగవతమునందలి ఒక శ్లోకమును లేదా సగము శ్లోకమును లేదా శ్లోకపాదము అయినను నిత్యము నియమపూర్వకంగా పఠించవలెను. 34వ శ్లోకము. వేదాదిర్వేదమాతా చ పౌరుషం సూక్తమేవ చ త్రయీ భాగవతం చైవ ద్వాదశాక్షర ఏవ చ. 35వ శ్లోకము. ద్వాసాత్మా ప్రయాగశ్చ కాల సంవత్సరాత్మకః బ్రాహ్మణాశ్చాగ్నిహోత్రం చ సురభిద్వాదశీ తథా. 36వ శ్లోకము. తులసీ చ వసంతశ్చ పురుషోత్తమ ఏవ చ ఏతేషాం తత్వతః ప్రాజ్ఞై న పృథగ్భావ ఇష్యతే. ఓంకారము, గాయత్రి, పురుష సూక్తము, 3 వేదములు, శ్రీమద్ భాగవతము, ఓం నమో భగవతే వాసుదేవాయ అను 12 అక్షరముల మంత్రమును, 12 ఆకారములు గల సూర్య భగవానుడు, ప్రయాగ సంవత్సర రూపమగు కాలము, బ్రాహ్మణుడు, అగ్నిహోత్రము, గోవు, ద్వాదశి తిథి, తులసి, వసంత ఋతువు, భగవంతుడైన పురుషోత్తముడు అని వీటి అన్నిటి అందును బుద్ధిమంతులైన వారు వాస్తవముగా ఎట్టి భేదమును అంగీకరించరు. అనగా వీటి అన్నిటి అందును వారు సమానమైన బుద్ధిని కలిగి ఉండెదరు. ధన్యవాదములు.